హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజైతే మనం ఈ వీడియోలో 9థ్ క్లాస్ హిస్టరీకి సంబంధించి మనకి డీఎస్సీకి అదే 9థ్ క్లాస్ హిస్టరీలో 4th అండ్ 5th చాప్టర్స్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఈరోజు మనం 4th క్లాస్ అండ్ 5th క్లాస్‌కి సంబంధించినటువంటి 4th చాప్టర్ అండ్ 5th చాప్టర్‌కి సంబంధించినటువంటి నోట్స్‌ని అయితే ఇప్పుడు చూద్దాము. ఈ రోజు వీడియోలో 4th చాప్టర్‌కి సంబంధించిన అటవీ సమాజం వలస ప్రాంతం ఆ లెసన్ కి సంబంధించిన నోట్స్ అయితే ఇప్పుడు చూద్దాము. మనకి 1, 2, 3 చాప్టర్స్ అయితే అవసరం లేదు. దాంట్లో వాటిలో ఏ టాపిక్ ఇంపార్టెంట్ అంతవరకు చూసుకుంటే సరిపోతుంది. కానీ 4th, 5th చాప్టర్స్ మొత్తం చదవాల్సి ఉంటుంది. ఈ రోజు అయితే మనం ఈ వీడియోలో 4th చాప్టర్ అటవీ సమాజం వలస ప్రాంతానికి సంబంధించినటువంటి నోట్స్ అయితే ఇప్పుడు చూద్దాం. మీరు పుస్తకంలోని కాగితాలు, బల్లలు, డస్కులు, తలుపులు, కిటికీలు, మీ వస్త్రాలకు వేసే రంగులు, ఆహారంలో వాడే సుగంధ ద్రవ్యాలు, మీరు తినే చాక్లెట్లపై కవర్లు, బీడీలో వాడే టెండుటాకు, నెక్స్ట్ జిగురు, తేనె, కాఫీ, టీ, రబ్బరు ఇవన్నీ కూడా మనకి అటవీ ఉత్పత్తులే. చాక్లెట్లలో సాల్ గింజల నూనె, చర్మం నుండి తోలు తయారు చేయడానికి ఉపయోగపడే టానిన్లు, మందుల తయారీలో వాడే గుల్మాలు, వేర్లను మర్చిపోవద్దు. వెదురు, వంట చెరకు, గడ్డి, బొగ్గు, కట్టే సామాగ్రి, పండ్లు, పూలు, జంతువులు, పక్షులు వంటి అనేక ఇతర వస్తువులు కూడా మనకి అడవుల నుండి అయితే లభిస్తాయి. అమెజాన్ అడవులు పశ్చిమ కనుమలలోని ఒక చిన్న అటవీ భాగంలో 500 రకాల వివిధ మొక్కల జాతులను అయితే చూడవచ్చు. ఈ విధమైన వైవిధ్యం త్వరలో అంతరించబోతుంది. పారిశ్రామికీకరణ కారణంగా పిలువబడే 1700 నుంచి 1995 మధ్య కాలంలో 13.9 బిలియన్ చదరపు కిలోమీటర్ల వైశాల్యం గల అడవులు లేదా ప్రపంచంలోని మొత్తం భూభాగంలో 9.5% భూమి పరిశ్రమలకు, వ్యవసాయమునకు, పశువుల మేతకు, వంట చెరుకుకు ఉపయోగించబడుతుంది. ఛత్తీస్గఢ్ లోని సాల్ అడవులు ఇది ఒక దట్టమైన అడవి కనుక నేలపై అతి తక్కువ సూర్యకాంతి అనేది పడుతుంది. అటవీ నిర్మూలన ఎందుకు? అడవులు అంతరించిపోవడాన్ని మనం అటవీ నిర్మూలన అని అంటారు. అడవుల నరికివేత ఇటీవల సమస్య కాదు. ఈ ప్రక్రియ చాలా కాలం క్రితమే, చాలా శతాబ్దాల క్రితమే ప్రారంభమైంది. కానీ వలస పాలనలో ఇది మరింత క్రమబద్ధీకరించబడింది, విస్తృతమైంది కూడా. భూమిని మెరుగుపరచడం. 1600లో భారతదేశ భూభాగంలో దాదాపు 6వ వంతు వ్యవసాయం కింద ఉంది. ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు సగానికైతే చేరుకుంది. శతాబ్దాలుగా జనాభా పెరుగుతూ ఉండడం వలన ఆహారం కోసం డిమాండ్ అయితే పెరిగింది. అడవులను నిర్మూలిస్తూ, భూమిని చదును చేస్తూ రైతులు వ్యవసాయ భూములను విస్తృతపరిచారు. వలస కాలంలో వివిధ కారణాల వలన వ్యవసాయం వేగంగా విస్తరించింది. గొప్ప ఉత్తర అమెరికా మైదానాల్లో నివసించిన లకోటా తెగ వంటి స్థానిక అమెరికన్లు వైవిధ్యం గల ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్నారు. వాళ్ళు మొక్కజొన్నను పండించారు, అడవి మొక్కలను మేతకు వాడారు, ఎనుబోతులను వేటాడారు. ఎనుబోతుల కోసం విస్తారమైన ప్రాంతాలను కేటాయించడం వృధా అని ఆంగ్లేయ వలసదారులు భావించారు. 1860ల తర్వాత ఎనుబోతులను పెద్ద సంఖ్యలో చంపారు. మొదటగా బ్రిటిష్ వారు జనపనార, చక్కెర, గోధుమ వంటి వాణిజ్య పంటలను ప్రోత్సహించారు. 19వ శతాబ్దంలో యూరోప్లోని పట్టణ ప్రాంత ప్రజలకు తగిన ఆహార ధాన్యాలు అందించుటకు, పారిశ్రామిక ఉత్పత్తులకు తగిన ముడి పదార్థాలు అందించుటకు ఈ పంటలకు బాగా డిమాండ్ అయితే పెరిగింది. రెండవ అడవులకు ఉత్పాదకత లేదని 19వ శతాబ్ద ప్రారంభంలో వలస పాలకులు భావించారు. అవి అరణ్య ప్రాంతాలని, రాజ్యం యొక్క ఆదాయాన్ని పెంచడానికి ఈ అరణ్యాలను సాగులోనికి తెచ్చి వ్యవసాయ ఉత్పత్తులను, ఆదాయాన్ని పెంచాలని భావించారు. అందువలన 1920 మధ్య కాలంలో సాగు భూమి విస్తీర్ణం 6.7 మిలియన్ల హెక్టార్లు అయితే పెరిగింది. సాగు విస్తరణను మనం ఎప్పుడూ ప్రగతి సంకేతంగా పరిగణిస్తాము. అయితే భూమిని సాగు చేయాలంటే అడవులను నరికివేయాలనే విషయం మనం మర్చిపోకూడదు. ఒక ప్రాంతంలో సాగు లేకపోవడం అంటే ఆ ప్రాంత జనావాసం కాదని కాదు. ఆస్ట్రేలియాలో శ్వేత జాతీయులు అడుగుపెట్టినప్పుడు ఈ ఖండం ఖాళీగా ఉందని లేదా టెర్రా నల్లియస్ అని పేర్కొన్నారు. నిజానికి వారు ఆదిమవాసి రికార్డ్స్ ద్వారా ఆదిమవాసీయుల మార్గదర్శకాలతో భూభాగం కొరకు ముందుకు సాగారు. ఆస్ట్రేలియాలోని నారింగ్దేరి ప్రజలు తమ భూములను వారి మొదటి మానవుడైన నారింగ్దేరి గుర్తుగా ఏర్పాటు చేశారు. అయితే ఉప్పు నీరు, నదీ తీరాలు, సరస్సులు, పొదలు, ఎడారి మైదానాలు వంటి వేరువేరు వాతావరణాలు కలిగి ఉన్న ఈ భూమి సామాజిక ఆర్థిక అవసరాలను తీరుస్తుంది. ప్రపంచమంతటా ఉన్న వలసవాదులు అందరి మనసులో సాగు చేయని భూమిని స్వాధీనపరుచుకొని అభివృద్ధి చేయాలనే ఆలోచన వచ్చింది. ఈ వాదన సమర్థనీయమే. 1896లో రిచర్డ్ హార్డింగ్ అనే అమెరికన్ రచయిత అమెరికాలోని క్రుండుస్ గురించి ఈ విధంగా రాశాడు. ఎలా అంటే, అభివృద్ధి చెందకుండా పడి ఉన్న భూమిని
ఏమి చేయాలనేదే ప్రస్తుతం ఒక చర్చనీయాంశమైన ప్రశ్న. దీనిని పరిగణలోకి తీసుకునే అధికారులు చేతుల్లోకి చేర్చాలా లేదా దాని విలువ గుర్తించలేని అసలు యజమాని వద్దనే ఉంచాలా? మధ్య అమెరికాలోని వారు అందమైన ఇంట్లో ఉండే అనాగరికులు, ముఠా లాంటి వారు. వీరికి దీనికున్న అవకాశాలు కానీ ఉపయోగాలు కానీ తెలియవు. 3 ఏళ్ల తర్వాత అమెరికన్ దేశపు యునైటెడ్ ఫ్రూట్స్ కంపెనీ స్థాపించబడింది. ఇది భారీ స్థాయిలో మధ్య అమెరికాలో అరటిని పండించింది. ఈ కంపెనీ ఆ దేశాలపై పట్టు సాధించింది. అందుకే ఆ దేశాలను బనానా రిపబ్లిక్లు అని పిలిచేవారు. డేవిడ్ స్పర్ ది రెటోరిక్ ఆఫ్ ఎంపైర్ నుండి తీసుకోబడింది. ఇది తీసుకోబడింది. రైలు పట్టాల కింద వేసే స్లీపర్స్ రైలు పట్టాల కింద అడ్డంగా వేసే దొంగలు. ఇది ట్రాక్ ను సరైన స్థితిలో పట్టి ఉంచుతుంది. 1897 మే చోటా నాగ్పూర్లోని సింగ్ భూమి అడవుల్లో సాల్ దుంగలను స్లీపర్లుగా మార్చడం. రైలు పట్టాల కింద స్లీపర్స్ వేయుటకు చెట్లను నరికి మృదువుగా ఉండే పలకలను తయారు చేసేందుకు అటవీ శాఖ ఆదివాసీలను నియమించింది. అదే సమయంలో వారు ఈ చెట్లను నరికి తమ సొంత ఇళ్లను నిర్మించుకోవడానికి అనుమతించబడలేదు. 19వ శతాబ్ద ప్రారంభంలో ఇంగ్లాండ్లో ఓక్ అడవులు కనుమరుగవుతున్నాయి. దీంతో రాయల్ నేవీకి కలప సరఫరా సమస్య అనేది ఏర్పడింది. 1820 నాటికి భారతదేశంలో అటవీ వనరులను అన్వేషించడానికి అన్వేషణ బృందాలను అయితే పంపించారు. ఒక దశాబ్ద కాలంలో చెట్లు భారీ స్థాయిలో నరికివేయబడ్డాయి. భారతదేశం నుండి అధిక మొత్తంలో కలపను ఎగుమతి చేశారు. 1850ల నుండి జరిగిన రైల్వేల విస్తరణ కొత్త గిరాకీనైతే సృష్టించింది. వలసవాద వాణిజ్యానికి, సామ్రాజ్య సేనల కదలికకు రైల్వేలు చాలా అవసరం. వాహనాలు నడపడానికి కలప ఇంధనంగా అవసరమైంది. రైల్వే లైన్లు వేయడానికి, రైలు పట్టాలను కలిపి ఉంచడానికి స్లీపర్లు అవసరమయ్యాయి. 1 మైలు రైల్వే ట్రాక్ వేయడానికి 1760 నుంచి 2000 స్లీపర్లు అయితే అవసరం అయ్యాయి. 1860ల నుండి రైల్వే నెట్వర్క్ వేగంగా విస్తరించింది. 1860 నుంచి రైల్వే నెట్వర్క్ అనేది వేగంగా విస్తరించింది. 1890 నాటికి దాదాపు 25,000 కిలోమీటర్ల మేర ట్రాక్నైతే ఏర్పాటు చేశారు. 1946లో ఈ ట్రాక్ పొడవు 7,65,000 కిలోమీటర్లకు పైగా పెరిగింది. రైల్వే లైన్లు దేశమంతటా వేయడం వలన పెద్ద సంఖ్యలో చెట్లనైతే నరికివేయాల్సి వచ్చింది. 1850 నాటికి ఒక మద్రాసు ప్రెసిడెన్సీలోని సంవత్సరానికి 35,000 చెట్లను స్లీపర్ల కొరకు కొట్టేశారు. అవసరమైన పరిమాణంలో కలప సరఫరా చేయమని ప్రభుత్వం వ్యక్తులకు కాంట్రాక్ట్ అయితే ఇచ్చింది. ఈ కాంట్రాక్టర్లు విచక్షణారహితంగా చెట్లను నరికివేయడం ప్రారంభించారు. రైలు పట్టాల చుట్టూ ఉన్న అడవులు త్వరితగతిని అదృశ్యం కావడం ప్రారంభమయ్యాయి. 1 మైలు రైల్వే ట్రాక్ను 1760 నుంచి 2000 స్లీపర్లు అయితే అవసరం. ఒక సాధారణ చెట్టు నుంచి 3 మీటర్ల వెడల్పు గల ఒక బ్రాడ్ గేజ్ ట్రాక్కు 3 నుంచి 5 స్లీపర్లు అయితే ఇస్తుందంట. ముల్తాన్ సుకూర్ మధ్య 300 మైళ్ళ పొడవు గల కొత్త సింధు లోయ రైల్వే లైన్లను నిర్మించదలిచారు. ఒక్కొక్కటి 10 అడుగుల నుంచి 10 అంగుళాలు ఇంటూ 10 అడుగులు ఇంటూ 10 అంగుళాలు ఇంటూ 5 అంగుళాలంట ఒక్కొక్కటి. లేదా ఒక్కొక్కటి 3.5 క్యూబిక్ అడుగులు ఉంటుందంట. అడుగుల పరిమాణం గల 2000 స్లీపర్లు అయితే అవసరమంట. ఈ రైల్వే లైన్లు మొత్తానికి 6 లక్షల స్లీపర్లు అంటే 20 లక్షల ఘనపుట అడుగుల కలప అయితే కావాలి. ఈ రైళ్లు కలపను ఇంధనంగా ఉపయోగిస్తాయి. రోజుకు 1 రైలు చొప్పున, 1 రైలుకు 1 మనుగు చొప్పున సంవత్సరానికి 2,19,000 మనుగులైతే అవసరమవుతుంది. స్లీపర్లు ప్రధానంగా సింధ్ అడవుల నుండి రావాలి. ఇంధనం సింధ్ పంజాబ్లోని టమరిస్క్ జాంద్ అడవుల నుండి రావాలి. ఉత్తర రాష్ట్ర రైల్వే అనే మరో రైల్వే లైన్లు లాహోర్ నుండి ముల్తాన్ వరకు వేశారు. దీని నిర్మాణానికి 22 లక్షల స్లీపర్లు అవసరమని అంచనా వేశారు. ఈపీ స్టెబ్బింగ్స్ ది ఫారెస్ట్ ఆఫ్ ఇండియా వాల్యూమ్ 1923లో. తోటలు. యూరప్లో పెరుగుతున్న నిత్యావసర వస్తువుల గిరాకీని తట్టుకోవడానికి తేయాకు, కాఫీ, రబ్బరు తోటల పెంపకం కోసం అతిపెద్ద సహజ అడవులను అయితే నరికివేశారు. వలస ప్రభుత్వం అడవులను స్వాధీనపరుచుకొని ఈ విస్తార ప్రాంతాలను యూరోపియన్ తోట యజమానులకు చౌక ధరకు విక్రయించారు. ఈ ప్రాంతాలను వేరు చేసి అడవులను తొలగించి తేయాకు, కాఫీ తోటలను పెంచారు. ఇటలీలోని టస్కానీలో మధ్యదారిగా నిర్వహించబడే పాపులర్ అడవులు. ఈ పాపులర్ అడవులు కలపకు శ్రేష్టమైన అడవులు. వీటిని ఆకులు, పండ్లు, ఇతర ఉత్పత్తుల కోసం ఉపయోగించరు. ఒకే ఎత్తుకు ఎదిగిన చెట్ల వరుసలు ఉంటాయి. శాస్త్రీయ అటవీ విధానం ప్రోత్సహించబడింది అని తెలపడానికి ఇది ఒక ప్రతిరూపం. నెక్స్ట్ వ్యాపార అడవుల పెరుగుదల. స్థానికులు అడవులను ఉపయోగించడం వలన, వ్యాపారులు నిర్లక్ష్యంగా చెట్లను నరికివేయడం వలన అడవులు నాశనం అవుతాయని బ్రిటిష్ వారు ఆందోళన చెందారు. కనుక జర్మన్ నిపుణుడైన డైట్రిచ్ బ్రాండిస్ను సలహా కొరకు ఆహ్వానించారంట. డైట్రిచ్ బ్రాండిస్ను భారతదేశంలో అడవుల మొదటి
అటవీ ఇన్స్పెక్టర్ జనరల్గా నియమించారు. అడవుల నిర్వహణకు సరైన వ్యవస్థను ప్రవేశపెట్టాలని, ప్రజలకు అడవుల పరిరక్షణ శాస్త్రంపై శిక్షణ ఇవ్వాలని బ్రాండిస్ భావించాడు. ఈ వ్యవస్థకు చట్టపరమైన అనుమతి కావాలి. అటవీ వనరుల వినియోగంపై నిబంధనలను రూపొందించాలి. కలప ఉత్పత్తి కోసం చెట్లను నరికివేత, మేత భూమిపై పరిమితి విధించడం ద్వారా అడవులను సంరక్షించుకోవచ్చు. ఈ పద్ధతులను పాటించకుండా ఎవరైనా చెట్లను నరికితే వారిని శిక్షించాలి. కనుక బ్రాండిస్ 1864లో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ను స్థాపించారు. 1864లో ఇది 1865 ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ రూపొందించడంలో సహాయపడింది. 1906లో డెహ్రాడూన్లో ఇంపీరియల్ ఫారెస్ట్ పరిశోధన సంస్థను ఏర్పాటు చేశారు. 1906లో ఇక్కడ బోధించిన దాన్ని శాస్త్రీయ అటవీ శాస్త్రం అని అంటారు. పర్యావరణ శాస్త్రవేత్తలతో సహా ఇప్పుడు చాలామంది ఈ వ్యవస్థ అసలు శాస్త్రీయమైనది కాదని భావిస్తున్నారు. శాస్త్రీయ అటవీ శాస్త్రంలో అనేక రకాల చెట్లు కలిగిన సహజ అడవులను నరికివేశారు. వాటి స్థానంలో ఒకే రకమైన చెట్లను ఒకే వరుస నాటారు. దీన్నే ప్లాంటేషన్ అంటారు. అటవీ శాఖ అధికారులు అడవులను సర్వే చేసి వివిధ రకాల చెట్లకు నేల విస్తీర్ణాన్ని అంచనా వేసి అటవీ నిర్వహణకు కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తారు. ప్రతి సంవత్సరం ఎంత విస్తీర్ణం భూమిని ప్లాంటేషన్ కొరకు నరకాలో ప్రణాళిక చేసుకుంటారు. నరికివేసిన భూమిలో తిరిగి మొక్కలు నాటడం వలన ఇది మరలా కొన్ని సంవత్సరాల తర్వాత ఈ భూమిని కోతకైతే వాడుకోవచ్చు. అది నెక్స్ట్ 1865లో ఈ అటవీ చట్టం చేయబడిన తర్వాత దీన్ని 2 సార్లు అయితే సవరించడం జరిగింది. ఫస్ట్ 1878లో, తర్వాత 1927లో అయితే ఈ సవరణలు అయితే జరిగాయి. 1878 చట్టం అయితే అడవులను రిజర్వ్, రక్షిత, గ్రామ అడవులు అని 3 వర్గాలుగా అయితే విభజించారు. అత్యుత్తమైన అడవులను అయితే రిజర్వ్ అడవులు అని పిలిచేవారు. గ్రామస్తులు తమ సొంత అవసరాల కోసం ఈ అడవుల నుండి ఏమీ తీసుకోరు. ఇంటి నిర్మాణముకు, ఇంధనమునకు కలపను వారు రక్షిత లేదా గ్రామ అడవుల నుంచి తీసుకోవచ్చు. ది ఇంపీరియల్ ఫారెస్ట్ స్కూల్, డెహ్రాడూన్, భారతదేశం బ్రిటిష్ సామ్రాజ్యంలో ప్రారంభించబడిన మొదటి అటవీ పాఠశాల ది ఇంపీరియల్ ఫారెస్ట్ స్కూల్ డెహ్రాడూన్లో అయితే స్థాపించారు. ప్రజల జీవితాలు ఎలా ప్రభావితమయ్యాయి అనేది చూద్దాం. మంచి అడవి ఎలా ఉండాలి అనే అంశంపై అటవీ అధికారులకు, గ్రామస్తులకు భిన్న అభిప్రాయాలు అయితే ఉన్నాయి. ఇంధనం, పశుగ్రాసం, ఆకులు వంటి విభిన్న అవసరాలు తీర్చడానికి జాతుల మిశ్రమంతో కూడిన అడవులను గ్రామస్తులు అయితే కోరుకున్నారు. మరోవైపు అటవీ అధికారులు ఓడలం, రైల్వేల నిర్మాణానికి చెట్లు కావాలనుకున్నారు. ఇవి పొడవుగా, నిటారుగా, గట్టి కలపనిచ్చేవిగా ఉండాలని భావించారు. టేకు, సాల్ వంటి ప్రత్యేక జాతులను అయితే ప్రోత్సహించారు. మిగిలినవైతే నరికివేశారు. అటవీ ప్రాంతాల్లో ప్రజలు చాలా అవసరాల కోసం వేర్లు, ఆకులు, పండ్లు, దుంపలు వంటి అటవీ ఉత్పత్తులను అయితే వాడారు. పోషక విలువలు కలిగిన పండ్లు, దుంపలు ముఖ్యంగా వర్షాకాలంలో పంట చేతికి రాకముందు తింటారు. గుల్మాలను ఔషధాల్లో వాడతారు. వ్యవసాయ పనిముట్ల తయారీకి కలపను వాడతారు. వెదురు అద్భుతమైన కంచెగాను, బుట్టలు, గొడుగుల తయారీలో ఉపయోగపడుతుంది. ఒక ఎండిన, తొలిచివేసిన సొరకాయ జాతులను మంచినీటి సీసాగా వాడతారు. అడవులలో ఇంచుమించుగా అన్నీ లభిస్తాయి. ఆకులతో కుట్టి వాడి పడేసే విస్తరణ కప్పులనైతే తయారు చేస్తారు. సియాడి, బహీనియా వబ్లిన్ లతనైతే తాళ్ళుగా తయారు చేసి వాడతారు. సియాడిని తాళ్ళుగా తయారు చేసి వాడతారు. బూరుగు చెట్టు అయితే బెరడును కూరగాయలను తరుముకోవడానికి వాడతారంట. బూరుగు చెట్టు బెరడును కూరగాయలను తురుముకోవడానికి వాడతారు. మహువా చెట్టు అయితే మహువా చెట్టు కాయల నుండి వంట చేయడానికి, దీపాలను వెలిగించడానికి నూనెను పిండుతారు మహువా చెట్టు నుండి. అటవీ చట్టం వలన దేశంలోని గ్రామస్తులందరూ తీవ్ర ఇబ్బందులకైతే గురి అయ్యారు. ఈ చట్టం ఏర్పడిన తర్వాత వారి నిత్య కృత్యాలైన ఇంటి కొరకు చెట్లను నరకడం, పశువులను మేపడం, పండ్లు, దుంపలు సేకరించడం, వేటాడడం, చేపలు పట్టడం చట్టవిరుద్ధం అయిపోయింది. ప్రజలు ఇప్పుడు అడవుల నుండి కలపను దొంగలించవలసి వచ్చింది. వారు కనుక పట్టుబడితే లంచం తీసుకునే ఫారెస్ట్ గార్డుల దయా దాక్షిణ్యాలపై ఆధారపడవలసి వచ్చేది. వంట చెరుకును సేకరించే మహిళలు ప్రత్యేకంగా ఆందోళన పడ్డారు. పోలీసు కానిస్టేబుళ్లు, ఫారెస్ట్ గార్డులు ఉచితంగా ఆహారం పొందడం కొరకు ప్రజలను డిమాండ్ చేస్తూ వేధించడం సర్వసాధారణం. అటవీ వాసులు వారికి టెండుటాకులను విక్రయించడం ఒక ప్రధాన ఆదాయం అన్నారు. ఒక్కొక్క కట్టలో ఇంచుమించుగా 50 ఆకులు ఉంటాయి. ఒక మనిషి ఒక రోజంతా కష్టపడితే 100 కట్టలను అయితే తయారు చేయవచ్చు. పిల్లలు, స్త్రీ, వృద్ధులు కూడా సేకరిస్తారు. అడవుల నుంచి మహువా అంటే మధుకాయ, ఇండికాయ అయితే సేకరించడం. గ్రామస్తులు తెల్లవారుకు ముందే నిద్రలేచి అడవి నేలపై పడిన మహువా పూలను సేకరించడానికి అడవికి వెళ్తారు. మహువా చెట్లు విలువైనవి. మహువా పువ్వులను తినవచ్చు లేదా మద్యం తయారు చేయడానికి ఉపయోగించవచ్చు. విత్తనాలను నూనె తయారీకి ఉపయోగించవచ్చు. అటవీ నియమాలు సాగును ఎలా ప్రభావితం చేశాయి అని చూసుకున్నట్లయితే, పోడు వ్యవసాయాన్ని, స్వీడన్ వ్యవసాయాన్ని నిలిపివేయడం యూరోపియన్ వలసవాదం యొక్క ఒక ప్రధాన ప్రభావం. ఇది ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికాలోని చాలా ప్రాంతాల్లో సాంప్రదాయ వ్యవసాయ విధానం. దీనిని ఆగ్నేయ ఆసియాలో ల్యాండింగ్ అని, మధ్య అమెరికాలో మిల్పా అని, ఆఫ్రికాలో చిక్మెన్ లేదా టావి అని, శ్రీలంకలో చనా అని స్థానిక నామాలతో పిలుస్తారు.
భారతదేశంలో త్యా, పెండ, బేవార్, నేవాడ్, జూంపోడు, ఖాండాడ్, కుమ్రి అనేవి స్వీడన్ వ్యవసాయానికి స్థానిక పదాలు. పోడు వ్యవసాయంలో అటవీ భూములను నరకడం, కాల్చడం ఒకదాని తర్వాత ఒకటి కొనసాగుతుంది. మొదట ఋతుపవన వర్షాలు పడగానే ఆ బూడిదలో విత్తనాలను నాటుతారు. అక్టోబర్, నవంబర్ నాటికి పంట కోతకు వస్తుంది. అలాంటి పొలాన్ని 2 సంవత్సరాల పాటు సాగు చేస్తారు. తర్వాత 12 నుంచి 18 సంవత్సరాల వరకు అడవి పెరగడానికి బీడు భూములుగా వదిలేస్తారు. ఈ భూములలో మిశ్రమ పంటలైతే పండిస్తారు. ఇది మధ్య భారతదేశం, ఆఫ్రికాలో చిరుధాన్యాలు, బ్రెజిల్లో దుంపలు, లాటిన్ అమెరికాలోని ఇతర ప్రాంతాల్లో మొక్కజొన్న, చిక్కుడు వంటివి కావచ్చు. ఐరోపా అధికారులు ఈ పద్ధతి అడవులకు హానికరమని భావించారు. కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి సాగు చేసే భూముల్లో రైల్వేలకు అవసరమయ్యే కలపను పెంచలేమని భావించారు. అడవులను కాల్చినప్పుడు మంటలు వ్యాపించడం వలన విలువైన కలప కాలిపోయే ప్రమాదం ఉంది. పోడు వ్యవసాయం వలన ప్రభుత్వానికి పన్నులు గణించడం కష్టతరమైంది. అందువలన ప్రభుత్వం పోడు వ్యవసాయాన్ని నిషేధించాలనైతే నిర్ణయించుకుంది. దాని ఫలితంగా చాలామంది అడవుల్లోని వారు ఇళ్ల నుండి నిర్వాసితులయ్యారు. కొందరు వేరే వృత్తిలోకి మారారు. మరి కొంతమంది చిన్న పెద్ద తిరుగుబాట్ల ద్వారా తమ నిరసన అయితే వ్యక్తం చేశారు. టాంగ్యా సాగు విధానంలో స్థానిక రైతులను తాత్కాలికంగా సాగు చేసుకునేందుకు అనుమతిస్తారు. సాగుదారులు వరి విత్తనాలను పొడవైన వెదురు బొంగులకు ఇనుప మొన అమర్చిన వాటితో భూమిలో గుంటలు చేస్తారు. ప్రతి గుంటలో స్త్రీలు వరి విత్తనాలను నాటుతారు. ఎవరు వేటాడవచ్చు అని అంటే కొత్త అటవీ చట్టాలు అటవీ వాసుల జీవితాలను అయితే మరో విధంగా మార్చాయి. అటవీ చట్టాలకు ముందు అడవుల్లోనూ వాటికి సమీపంలో నివసించేవారు లేళ్లు, పిట్టలు, రకరకాల చిన్న జంతువులను వేటాడి జీవించేవారు. ఈ సాంప్రదాయ పద్ధతిని అడవీ చట్టాలు నిషేధించాయి. వేటాడుతూ పట్టుబడిన వారిని శిక్షించేవారు. అటవీ చట్టాలు ప్రజల సంప్రదాయ హక్కు అయినా వేటను నిషేధించడంతో వేట అనే ఆట ఒక క్రీడగా మారిపోయింది. దశాబ్దాల కాలం నుంచి భారతదేశంలో పులులు, ఇతర జంతువులను వేటాడడం రాజులు, ప్రభువుల సంప్రదాయంలోని భాగం. రాకుమారులు, చక్రవర్తులు వేటాడుతున్నట్లుగా చూపించే మొఘలుల చిత్రాలు కూడా చాలా ఉన్నాయి. కానీ వలస రాజ్యంలో చాలా జంతువులు అంతరించే దశకు చేరుకునేంతటగా వేట కొనసాగింది. బ్రిటిష్ వారు పెద్ద జంతువులను క్రూరత్వానికి, అనాగరికతకు, ఆటవికతకు గుర్తుగా అయితే భావించారు. ఇటువంటి ప్రమాదకరమైన జంతువులను చంపడం ద్వారా బ్రిటిష్ వారు భారతదేశాన్ని నాగరీకరిస్తున్నామని భావించారు. వ్యవసాయదారులకు భయం గొలిపే పులులు, తోడేళ్లను, నేల మీద సంచరించే అతి పెద్ద జంతువులను వేటాడిన వారికి బహుమతులు ఇచ్చేవారు. 1875 నుంచి 1925 మధ్య కాలంలో 80,000 పులులను, 150,000 చిరుత పులులను, 2 లక్షల తోడేళ్లను బహుమతుల కోసం చంపారు. ప్రస్తుతం పులి క్రీడా ట్రోఫీగా మాత్రమే కనిపిస్తుంది. సర్గుజా మహారాజు ఒక్కడే 1957 వరకు 1157 పులులను, 2000 చిరుతలను అయితే కాల్చాడంట. సర్గుజా మహారాజు. జార్జ్ యూల్ అనే బ్రిటిష్ పరిపాలకుడు 400 పులులను చంపాడు. మొదటగా వేటను కొన్ని అటవీ ప్రాంతాలకే పరిమితం చేశారు. చాలా కాలం తర్వాత పర్యావరణవేత్తలు, సంరక్షకులు ఈ అన్ని జాతుల జంతువులను పరిరక్షించాల్సిన అవసరం ఉందని, వాటిని చంపకూడదని వాదించడం ప్రారంభించారు. బైగాలు మధ్య భారతదేశపు అటవీ సమూహాలు. 1892లో పోడు వ్యవసాయం నిలిపివేసిన తర్వాత ప్రభుత్వానికి వారు అర్జీ పెట్టుకున్నారు. మా వద్ద ఆహార ధాన్యాలు లేకపోవడం వల్ల మేము ఆకలితో అలమటిస్తున్నాము. మా గొడ్డలే మాకున్న సంపద. మా శరీరాలు కప్పుకోవడానికి మా వద్ద బట్టలు లేవు. మేము మంట దగ్గర కూర్చుని చలిరాత్రులు గడుపుతున్నాము. మేము ఆహారం లేక చనిపోతున్నాము. మేము ఎక్కడికి వెళ్ళలేము. మేము చేసిన పొరపాటు ఏమిటి? ప్రభుత్వం మమ్మల్ని ఎందుకు పట్టించుకోవడం లేదు? జైలులోని ఖైదీలకు సరిపడినంత ఆహారం అందుతుంది. గడ్డిని పండించే రైతుకు కనీసం గడ్డి పరక కూడా లభించడం లేదు. తరతరాలుగా ఇక్కడ నివసిస్తున్న మాకు ప్రభుత్వం మా హక్కులను ఇవ్వడం లేదు అని వెరియర్ ఎల్విన్ 1939లో మాధవ్ గార్గిల్, రామచంద్ర గుహ ఉదహరించారంట. నెక్స్ట్, కొత్త వ్యాపారాలు, కొత్త ఉద్యోగాలు, కొత్త సేవలు. అటవీ శాఖ అడవులను తన ఆధీనంలోనికి తీసుకున్న తర్వాత ప్రజలు అనేక విధాలుగా నష్టపోతుండగా కొంతమంది వ్యాపారంలో ఇచ్చిన కొత్త అవకాశాలతో లబ్ధి పొందారు. అనేక సమూహాల వారు తమ సంప్రదాయ వృత్తులను విడనాడి అటవీ ఉత్పత్తుల వ్యాపారం చేయడం ప్రారంభించారు. ఇది ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాలన్నింటిలో ఇలాగే జరిగింది. ఉదాహరణకు గ్రామీణ బ్రెజిలియన్ అమెజాన్లలో నివసించే ముండురకు జాతి ప్రజలు గ్రామాల్లోని ఎత్తైన ప్రాంతాలలో నివసిస్తూ దుంపలు సాగు చేసేవారు. 19వ శతాబ్దపు మధ్యలో రబ్బరుకు పెరుగుతున్న డిమాండ్తో వీరు దుంపల సాగును మానివేసి వ్యాపారులకు సరఫరా చేయడానికి రబ్బరు చెట్ల నుండి పాలను సేకరించడం ప్రారంభించారు. క్రమేపీ వారు వ్యాపార కార్యకలాపాల్లోకి దిగి పూర్తిగా వ్యాపారుల మీద ఆధారపడసాగారు. భారతదేశంలో అటవీ ఉత్పత్తుల వ్యాపారం కొత్త ఏమీ కాదు. మధ్యయుగ కాలం నుండి బంజారాల వంటి ఆదివాసీ సమూహాలు ఏనుగులు, చర్మాలు, కొమ్ములు, పట్టుపురుగుల కాయలు, దంతాలు, వెదురు, సుగంధ ద్రవ్యాలు, నార, గడ్డి, గమ్ము,
రెజిన్ వంటివి అమ్ముతున్నట్లు ఆధారాలున్నాయి. బ్రిటిష్ వారి రాకతో వాణిజ్యం పూర్తిగా ప్రభుత్వంచే నియంత్రించబడింది. బ్రిటిష్ ప్రభుత్వం ప్రత్యేకమైన ప్రదేశాల్లోని అటవీ ఉత్పత్తుల వ్యాపారం చేయడానికి చాలా పెద్ద యూరోపియన్ సంస్థలకు గుత్తాధిపత్యం ఇచ్చింది. స్థానిక ప్రజలు పశువులను మేపడాన్ని, వేటాడడాన్ని నియంత్రించారు. ఈ క్రమంలో కొరవ, కరచ, ఎరుకుల వంటి మద్రాసు ప్రెసిడెన్సీకి చెందిన సంచార జాతులు, పశుపోషకులు తమ జీవనోపాధిని అయితే కోల్పోయారు. వీళ్ళ చాలామంది నేర తెగలుగా అయితే పరిగణించబడ్డారు. వారిని ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్న కర్మాగారాలు, గనులు, తోటల్లో బలవంతంగా పనిచేయించేవాళ్ళు ఈ నేర తెగల్ని. కొత్త ఉపాధి అవకాశాలు లభించడం అనేది ఎల్లప్పుడూ ప్రజా సంక్షేమాన్ని సూచించదు అని జార్ఖండ్లోని సంతాన్లు, ఓరాన్లు, ఛత్తీస్గఢ్లోని గోండు తెగ వంటి అటవీ జాతులకు చెందిన స్త్రీ పురుషులను అస్సాంలోని తేయాకు తోటల్లో పనిచేయడానికి నియమించారు. వారి జీతాలు చాలా తక్కువ, వారి పని పరిస్థితులు చాలా దయనీయంగా ఉండేవి. వారు నియమించబడిన ప్రదేశం నుండి వారి స్వస్థలాలకు తిరిగి రావడం అంత సులభంగా వీలు పడేది కాదు. నెక్స్ట్, పుటుమాయాలో రబ్బరు సేకరణ. ప్రపంచంలో ప్రతి ఏటా తోటల్లో పని పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. అమెజాన్లోని పుటుమాయాలో రబ్బరు సేకరణ స్థానిక కార్మికులైన హుట్టోస్ అనబడే ఇండియన్స్ యొక్క బలవంతపు పనిపై ఆధారపడి ఉండేది, బ్రిటిష్ పెరువియన్ల ప్రోత్సాహంతో. 1900 నుంచి 1912 వరకు జరిగిన 4000 టన్నుల రబ్బరు ఉత్పత్తి హింస, వ్యాధులు, పారిపోవడం వంటి వాటి వలన తరిగిపోయిన 30,000 భారతీయ జనాభాతో ముడిపడి ఉంది. రబ్బరు కంపెనీలో పనిచేసి ఉద్యోగి రాసిన ఉత్తరం రబ్బరు ఎలా సేకరిస్తారో వివరిస్తుంది. మేనేజర్ వందలాది ఇండియన్స్ స్టేషన్కు పిలిచాడు. అతను తన కార్బైన్ను, కొడవల్ని పట్టుకొని రక్షణ లేని ఇండియన్స్ను వధించడం ప్రారంభించాడు. 150 శవాలు పడి ఉన్నాయి. వారిలో స్త్రీలు, పురుషులు, పిల్లలు ఉన్నారు. రక్తంతో తడిసి కరుణ చూపని అభ్యర్థించిన వారికి చనిపోయిన వారితో కలిపి కుప్పలు చేసి కాల్చివేశాడు. మేనేజర్, నాకు కావలసినంత రబ్బరు తేలేని వాడు నా ఆదేశాలను పాటించని ఇండియన్స్ నిర్మూలించాలని అనుకుంటున్నాను అని అరిచాడు. మైకెల్ టాసింగ్, కల్చర్ ఆఫ్ టెర్రర్, స్పేస్ ఆఫ్ డెత్, నికోలస్ డిస్ప్లే, ఇడీ కలోనిజం అండ్ కల్చర్ 1992. అడవిలో తిరుగుబాటు. భారతదేశంలోని అనేక ప్రాంతాలలోనూ ప్రపంచవ్యాప్తంగా అటవీ సమూహాలు తమపై విధించబడుతున్న మార్పులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాయి. సంతాల్ పరగనాలో సిద్ధు, కానాలు, చోటా నాగపూర్లో బిర్సా ముండా, ఆంధ్రప్రదేశ్లో అల్లూరి సీతారామరాజుల బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. వీరు పాటల్లోనూ కథలలోనూ చిరస్థాయిగా నిలిచిపోయారు. 1910లో బస్తార్లో అటువంటి ఒక తిరుగుబాటు అయితే జరిగింది. బస్తర్ ప్రజలు. ఛత్తీస్గఢ్ రాష్ట్ర దక్షిణ ప్రాంతంలో బస్తర్ ఉంది. దీనికి ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, మహారాష్ట్రల సరిహద్దులుగా అయితే ఉన్నాయి. బస్తర్ కేంద్ర ప్రాంతం పీఠభూమిపై ఉంది. ఈ పీఠభూమికి ఉత్తరంగా ఛత్తీస్గఢ్ మైదానం, దక్షిణంగా గోదావరి మైదానం ఉన్నాయి. ఇంద్రావతి నది బస్తర్ మీదుగా తూర్పు నుంచి పశ్చిమానికి ప్రవహిస్తుంది. బస్తర్లో మురియా, గోండ్లు, దుర్వాళ్ళు, బత్రాలు, హల్బాలు వంటి వివిధ సమూహాల వారు నివసిస్తున్నారు. వారు వేరువేరు భాషలు మాట్లాడినప్పటికీ వారి ఆచారాలు, నమ్మకాలు అయితే ఒకే రకంగా ఉంటాయి. బస్తర్ ప్రజలు ప్రతి గ్రామంలోని భూమిని భూమాత తమకు ఇచ్చిందని నమ్ముతారు. దీనికి కృతజ్ఞతగా ప్రతి వ్యవసాయ పండుగలోనూ భూమాతకు నైవేద్యాలు అయితే సమర్పిస్తారు. భూమినే కాకుండా నదులు, పర్వతాలు, అడవులను కూడా గౌరవిస్తారు. ప్రతి గ్రామానికి గల సరిహద్దులు తెలుసు గనక సరిహద్దు లోపల ఉండే సహజ వనరులను స్థానిక ప్రజలు కాపాడుకుంటారు. ఒక గ్రామంలోని ప్రజలు మరొక గ్రామంలోని అడవుల నుంచి కొంత కలపను తీసుకోవాలంటే దేవ్సారి, డాండ్ లేదా మాన్ అని పిలిచే చిన్న రుసుమును చెల్లిస్తారు. కొన్ని గ్రామాల వారు అడవుల సంరక్షణకు ఒక కాపలాదారుని నియమించి ప్రతి ఇంటి నుంచి కొంత ధాన్యం అతనికి ఇచ్చేవారు. ప్రతి సంవత్సరం అక్కడ ఒక వేట జరుగుతుంది. ఆ సమయంలో ఒక పరగణలోని గ్రామ పెద్దలు సమావేశమై అడవులతో పాటు ఇతర ఆందోళనకర సమస్యలపై చర్చిస్తారు. 1947లో బస్తర్ కాంకే రాజ్యంలో విలీనం చేయబడి మధ్యప్రదేశ్లో బస్తర్ జిల్లాగా మారింది. 1998లో ఇది మళ్ళీ కాంకేర్, బస్తర్, దాంతీవాడ అనే 3 జిల్లాలుగా అయితే విభజించబడింది. కాంకేర్, బస్తేర్, దాంతీవాడ అని. ఇది 2001లో ఛత్తీస్గఢ్లో భాగమైంది. 1910 తిరుగుబాటు మొదటి కాంగ్రెస్ అటవీ ప్రాంతంలో మొదలై తర్వాత త్వరలోనే అది ఇతర ప్రాంతాలకైతే వ్యాపించింది. ప్రజల భయాలేంటివో చూద్దాం. 1905లో వలస ప్రభుత్వం అడవిలో 3/2 రిజర్వేషన్ చేయాలని, పోడు వ్యవసాయం, వేట, అటవీ ఉత్పత్తుల సేకరణ నిలిపివేయాలని ప్రతిపాదించినప్పుడు బస్తరు ప్రజలు తీవ్ర ఆందోళనకైతే గురయ్యారు. కొన్ని గ్రామాలను షరతులపై అడవిలో ఉండేందుకు అనుమతించారు. వారు అటవీ శాఖ కోసం చెట్లను నరికి రవాణా చేయడం, అడవులను మంటల నుండి కాపాడడం వంటివి ఉచితంగా చేయాలి. క్రమేపీ వీటిని అటవీ గ్రామాలు అని పేరు వచ్చింది.
ఇతర గ్రామాల ప్రజలను ఎటువంటి ముందస్తు సమాచారం లేదా పరిహారం లేకుండా నిర్వాసితులను చూసేవారు. భూమి అద్దె పెరగడం, తరచుగా వలస అధికారులకు ఉచితంగా పనిచేయడం, వస్తు సరఫరా ఉచితంగా చేయడం వంటి బాధలను చాలా కాలం అనుభవించారు. 1899 నుంచి 1900లో ఒకసారి, మళ్ళీ 1907 నుంచి 1908లో మరొకసారి తీవ్రమైన కరువులైతే వచ్చాయి. దీంతో రిజర్వేషన్ చివరి అస్త్రంగా నిరూపించబడ్డాయి. ప్రజలు తమ గ్రామ సభలలో, బజార్లలో, పండుగలలో లేదా అనేక గ్రామాల పెద్దలు, పూజారులు ఎక్కడ సమావేశమైన ఈ సమస్యను సేకరించి చర్చించడం ప్రారంభించారు. మొదట రిజర్వేషన్ జరిగిన కంగేర్ అడవులకు చెందిన ధ్రువాలు దీన్ని మొదటగా ప్రారంభించారు. ఒక్క నాయకుడు లేకపోయినప్పటికీ నేతనార్ గ్రామానికి చెందిన గుండాధరులు ఈ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారని చెప్పుకుంటారు. 1910లో మామిడి కొమ్మలు, మట్టి ముద్దలు, మిరపకాయలు, బాణాలు గ్రామాల మధ్య తిరిగాయి. నిజానికి ఇవి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమించమని ఆహ్వానించే సందేశాలు. తిరుగుబాటు ఖర్చులకు ప్రతి గ్రామం కొంత సహకారం అయితే అందించింది. బజార్లను దోచుకున్నారు, అధికారులు, వ్యాపారస్తులు ఇళ్లను దోచుకున్నారు, పాఠశాలలు, పోలీస్ స్టేషన్లు తగలబెట్టారు, దోచుకున్నారు. ధాన్యాన్ని తిరిగి పంపిణీ చేశారు. దాడికి గురైన వారిలో చాలా మంది వలస రాజ్యంతో, అణచివేత చట్టాలతో ఏదో విధంగా సంబంధం ఉన్నవారే. ఈ సంఘటనలు గమనించిన విలియం వార్డ్ అనే మిషనరీ ఇలా రాశాడు: పోలీసులు, వ్యాపారులు, ఫారెస్ట్ ప్యూన్లు, ఉపాధ్యాయులు, వలసదారులు అన్ని వైపుల నుండి జగదల్పూర్లోనికి ప్రవేశించారు. తిరుగుబాటును అణచివేయడానికి బ్రిటిష్ వారు సైన్యాన్ని పంపారు. ఆదివాసీ నాయకులు చర్చలు జరపడానికి ప్రయత్నించారు, కానీ బ్రిటిష్ వారు వారి శిబిరాలను చుట్టుముట్టి కాల్పులైతే జరిపారు. అనంతరం వారు తిరుగుబాటులో పాల్గొన్న వారిని కొరడాలతో కొడుతూ శిక్షిస్తూ గ్రామాలన్నీ తిరిగారు. జనం అడవుల్లోకి పారిపోవడంతో గ్రామాలైతే నిర్మానుష్యమయ్యాయి. తిరిగి నియంత్రణ సాధించడానికి బ్రిటిష్ వారికి 3 నెలలు, ఫిబ్రవరి నుంచి మే వరకు అయితే పట్టింది. కానీ వారు గుండాధర్ను పట్టుకోలేకపోయారు. రిజర్వేషన్ల పని తాత్కాలికంగా నిలిపివేయబడింది. రిజర్వ్ చేయబడిన ప్రాంతం 1910కి ముందు ప్రణాళిక చేయబడిన దానిలో దాదాపు అయితే సగానికైతే తగ్గించబడింది. ఇది తిరుగుబాటుదారుల ఘన విజయం. అడవుల కథ, బస్తర్ ప్రజల కథ ఇంతటితో అయితే ముగియలేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ప్రజలను అడవులకు దూరం పెట్టడం, పారిశ్రామిక అవసరాల కోసం రిజర్వ్ చేయడం అనే విధానం కొనసాగింది. కాగితాపు పరిశ్రమకు గుజ్జును అందించడానికి 4600 హెక్టార్ల సహజ సాల్ అడవులకు బదులు ఉష్ణమండల పైన్ వృక్షాలను పెంచాలని 1970లో ప్రపంచ బ్యాంక్ అయితే ప్రతిపాదించింది. స్థానిక పర్యావరణవేత్తల నిరసనల తర్వాత మాత్రమే ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. జావాలో అటవీ పరివర్తనలు. జావా ఇప్పుడు ఇండోనేషియాలో వరి ఉత్పత్తి చేసే ద్వీపంగా అయితే ప్రసిద్ధిగాంచింది జావా. కానీ ఒకప్పుడు అది ఎక్కువగా అడవుల్లో నిండి ఉండేది. ఇండోనేషియాలో డచ్ వారి వలస రాజ్యాధికారం ఉండేది. ఇండోనేషియాకు భారతదేశంలో అటవీ నియంత్రణ చట్టాలకు చాలా సారూప్యతలను మనం చూడవచ్చు. డచ్ వారు ఇండోనేషియాలోని జావాలో అటవీ నిర్వహణ అయితే ప్రారంభించారు. బ్రిటిష్ వారి లాగానే నౌకా నిర్మాణం కోసం కల్పన కావాలనుకున్నారు. 1600లో జావా జనాభా 3.4 మిలియన్లుగా అంచనా వేశారు. చాలా గ్రామాలు సారవంతమైన మైదానాలలో ఉన్నాయి. కానీ పర్వతాలపై నివసిస్తూ పోడు వ్యవసాయం చేస్తున్న చాలా సమూహాల వారు కూడా ఉన్నారు. జావాలో చెట్లు నరికేవారు. జావాలోని కలాంగ్లు చెట్లు నరకడంలో, పోడు వ్యవసాయం చేయడంలో సిద్ధహస్తులు. ఎవరు? కలాంగ్లు. వీరికి చాలా ప్రాముఖ్యత ఉంది. 1755లో జావాలోని మాతరం రాజ్యం విడిపోయినప్పుడు 6000 కలాంగ్ కుటుంబాలు 2 రాజ్యాల మధ్య సమానంగా విభజించబడ్డాయి. వారి నైపుణ్యం లేకుండా టేకు వృక్షాల పెంపకం, రాజులు భవంతులు నిర్మించుకోవడం కష్టసాధ్యం. డచ్ వారు 18వ శతాబ్దంలో అడవులపై నియంత్రణ సాధించిన తర్వాత కలాంగ్లను వారి క్రింద పనిచేయించుకునేవారు. కానీ 1970లో కలాంగ్లు జౌనా వద్ద ఒక డచ్ కోటపై దాడి చేయడం ద్వారా ప్రతిఘటించారు. అయితే ఈ తిరుగుబాటు అనేది అణచివేయబడింది. డచ్ వారి శాస్త్రీయ అడవులేంటో చూద్దాం. 19వ శతాబ్దంలో ప్రజలను మాత్రమే కాకుండా భూభాగాన్ని కూడా నియంత్రించడం ముఖ్యమైనప్పుడు డచ్ వారు జావాలో అటవీ చట్టాలను అయితే రూపొందించారు. గ్రామస్తుల అటవీ ప్రవేశానికి పరిమితులు విధించారు. ఇప్పుడు కలపను నదిలో పడవల నిర్మాణానికి, ఇళ్ల నిర్మాణానికి, నిర్దేశిత అడవుల నుండి నిర్దేశిత అవసరాలకు నిశిత పర్యవేక్షణలో మాత్రమే నరకవచ్చు. గ్రామస్తులు యంగ్ స్టాండ్లలో పశువులు మేపడం, అనుమతి లేకుండా కలప రవాణా చేయడం, లేదా అటవీ మార్గాలలో గుర్రాలు, బండ్లు, పశువులపై ప్రయాణించడం వంటివి చేసినప్పుడు వారిని శిక్షించేవారు. భారతదేశంలో వలె నౌకా నిర్మాణం, రైల్వేల కొరక, అటవీ నిర్వహణ చేయవలసి అయితే వచ్చింది. ఇది అటవీ సర్వీసులు ప్రవేశపెట్టడానికి దారితీసింది. 1882లో ఒక జావా నుండి 2,80,000 స్లీపర్లనైతే ఎగుమతి చేశారు. అయితే చెట్లను నరకడానికి, దుంగలు సరఫరా చేయడానికి, స్లీపర్లుగా చేయడానికి శ్రామికుల అవసరమైతే ఏర్పడింది. డచ్ వారు మొదటగా అడవుల్లోని సాగు భూములపై కౌలు వసూలు చేశారు.
తరువాత కలపను కోయడానికి, రవాణా చేయడానికి ఉచితంగా కూలీలను, గేదెలను సమకూర్చుటకు సమిష్టిగా పనిచేసినట్లయితే అద్దె నుండి కొన్ని గ్రామాలకు మినహాయింపునిచ్చారు. దీన్నే బ్లాండాంగ్ డీన్స్టెన్ విధానంగా వ్యవహరించారు. తర్వాత కౌలు నుండి మినహాయింపుకు బదులుగా వారికి తక్కువ జీతం ఇచ్చేవారు. కానీ అటవీ భూమిని సాగు చేసే వారి హక్కును అయితే నియంత్రించారు. నెక్స్ట్ సమిల్ ఛాలెంజ్ గురించి చూద్దాం. 1890 సమీపంలో టేకు అటవీ ప్రాంతమైన రాన్ డబల్టంగ్ గ్రామానికి చెందిన సురంటికో సామన్ అడవిపై ప్రభుత్వ యాజమాన్యం ప్రశ్నించడం ప్రారంభించారు. గాలి, నీరు, భూమి కలపను ప్రభుత్వం సృష్టించలేదని, అందువలన అది ప్రభుత్వం సొంతం అవ్వదని అతను వాదించాడు. వెంటనే ఒక పెద్ద స్థాయి ఉద్యమం అయితే ప్రారంభమైంది. దీనిని నిర్వహించడానికి సహకరించిన వారిలో వారి అల్లుళ్ళు కూడా ఉన్నారు. 1907 నాటికి 3000 కుటుంబాలు అతని భావజాలాన్ని అనుసరించాయి. డచ్ వారు భూమి కొలతలు వేయుటకు వచ్చినప్పుడు కొంతమంది సామనిష్ఠులు వారి భూములపై పడుకుని నిరసన అయితే వ్యక్తం చేశారు. మరి కొంతమంది పన్ను జరిమానాలు కట్టుటకు కూలీలుగా పనిచేయడానికి తిరస్కరించారు. ఇండోనేషియా అడవులు ఎక్కువగా సుమత్రా, కాటమంటాన్, పశ్చిమ ఇరైన్ ప్రాంతాలలో ఉన్నాయి. డచ్ వారు వారి శాస్త్రీయ అటవీ శాస్త్రంలో జావా నుండి ప్రారంభించారు. నేడు వరి ఉత్పత్తికి ప్రసిద్ధిగాంచిన ద్వీపం ఒకప్పుడు టేకుతో నిండి ఉండేది. యుద్ధం, అటవీ నిర్మూలన. మొదటి 2 ప్రపంచ యుద్ధాలు భారతదేశంలోని అడవులపై తీవ్ర ప్రభావం అయితే చూపాయి. భారతదేశంలో ఈ సమయంలో అమల్లో ఉన్న ప్రణాళికనైతే నిలిపేశారు. బ్రిటిష్ యుద్ధ అవసరాలను తీర్చడానికి అటవీ శాఖ స్వేచ్ఛగా చెట్లను నరికివేసింది. జావాలో జపనీయులు ఆ ప్రాంతాన్ని ఆక్రమించడానికి ముందే డచ్ వారు కాలిపోయిన భూమి విధానాన్ని అయితే అనుసరించారు. జపనీయుల చేతుల్లో చిక్కకుండా ఉండటానికి రంపపు మిల్లులను నాశనం చేయడం, పెద్ద టేకు దుంగల కుప్పలను తగలబెట్టడం వంటివి చేశారు. జపనీయులు తమ సొంత యుద్ధ పరిశ్రమల కోసం అడవులను నిర్లక్ష్యంగా దుర్వినియోగం చేశారు. అటవీ గ్రామస్తులను అడవులు నరికివేయమని బలవంతం పెట్టారు. చాలా మంది గ్రామస్తులు అడవుల్లో వ్యవసాయాన్ని విస్తృతపరుచుకునేందుకు ఈ అవకాశాన్ని అయితే వినియోగించుకున్నారు. యుద్ధం తర్వాత ఇండోనేషియాలో అటవీ విభాగానికి ఈ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనపరుచుకోవడం చాలా కష్టమైంది. భారతదేశంలో వలె ప్రజలకు వ్యవసాయం, భూమి అవసరం. భూమిని నియంత్రించాలనే అటవీ శాఖ యొక్క కోరికతో విభేదించి ప్రజలకు దాని నుండి మినహాయింపునిచ్చింది. మిత్ర రాజ్యాలు తమ కాలనీల వనరులను, ప్రజలను దోపిడీ చేయలేకపోతే మొదటి ప్రపంచ యుద్ధం, 2వ ప్రపంచ యుద్ధంలో విజయం సాధించి ఉండేవి కావు. 2 ప్రపంచ యుద్ధాలు భారతదేశం, ఇండోనేషియా, ఇతర ప్రాంతాల అడవులపై వినాశకర ప్రభావాన్ని చూపాయి. యుద్ధ అవసరాలను తీర్చడానికి అటవీ శాఖ అడవులను నిరాటంకంగా కొట్టివేసింది. శాస్త్రీయ అటవీ శాస్త్రం అటవీ సమూహాలను అడవులకు దూరంగా ఉంచాలనే విధానాలు సంఘర్షణలకు దారితీశాయని ఆసియా, దక్షిణాఫ్రికాలోని ప్రభుత్వాలు 1980 నుండి గమనించాయి. కలప సేకరణ కన్నా అడవుల పరిరక్షణ ఒక ప్రధాన లక్ష్యమైపోయింది. తమ లక్ష్యాన్ని సాధించడానికి అడవులకు దగ్గరగా నివసించే ప్రజలను భాగస్వాములను చేయాలని ప్రభుత్వం గుర్తించింది. మిజోరాం నుండి కేరళ వరకు భారతదేశం అంతటా ప్రజలు సార్నా, దేవరకుడు, కాన్, రాయ్ వంటి పేర్లతో పవిత్రమైన తోటలుగా పెంచడం వలన దట్టమైన అడవులు సంరక్షించబడ్డాయి. కేవలం ఫారెస్ట్ గార్డులపైనే వదిలివేయకుండా కొన్ని గ్రామాల్లో కుటుంబాలు వంతుల వారీగా అడవులను రక్షించే బాధ్యతలను వహిస్తున్నాయి. స్థానిక అటవీ సమూహాలు, పర్యావరణవేత్తలు రకరకాల అటవీ నిర్వహణ మార్గాలను అయితే అన్వేషిస్తున్నారు. సో ఇదండి 4th చాప్టర్కి సంబంధించినటువంటి లైన్ టు లైన్ నోట్స్ అయితే ఇప్పుడు మీకు చెప్పడం జరిగింది. సో 5th చాప్టర్ ఆధునిక ప్రపంచంలో పశుపోషణ గురించి నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాము. సో ఇదండి, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.